హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ మధ్య మన ఎన్టీఆర్ గారి లైనప్ చూస్తే అప్కమింగ్ మూవీస్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. ఒక పక్క వార్ 2 తొందరలో రిలీజ్ రెడీగా ఉంది. హృతిక్ రోషన్ గారితో యాక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత మన డ్రాగన్ అనే సినిమాతో ఆల్రెడీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది మన ప్రశాంత్ నీల్ గారితో. దాని తర్వాత దేవరా 2 ఎలాగో ఉంది. దాని తర్వాత మళ్ళీ నెల్సన్ గారితో ఒక సినిమా ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక కొత్తగా ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది. నాగవంశ గారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినట్టే. త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారి కాంబినేషను. దాంట్లో ఎన్టీఆర్ గారిని కుమారస్వామి లాగా అంటే దేవుడు పాత్ర చేయబోతున్న ఎన్టీఆర్. ఆ న్యూస్ విన్నప్పటి నుంచి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అసలు ఒక పాట అయితే కుమారస్వామి పాట వచ్చేసి సోషల్ మీడియాలో బీభత్సం ట్రెండ్ అయిపోతుంది. ఎక్కడ పుట్టిన ఎన్టీఆర్ గారిని కుమారస్వామి గెటప్లో మార్ఫింగ్ చేసి మొత్తం ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమా మాత్రం కానీ తొందరగా స్టార్ట్ అయితే మాత్రం చాలా బీభత్సం సృష్టించబోతుంది. ఎందుకంటే త్రివిక్రమ్ గారికి ఆయనకి పురాణాల మీద, మన చరిత్ర మీద కానీ, మన పురాణాల మీద కానీ, మన దేవుళ్ళ మీద కానీ ఉన్నంత నాలెడ్జ్ ఇప్పుడున్న డైరెక్టర్లు ఎవరికీ లేదని చెప్పొచ్చు. ఏదైనా ఒక విషయం మొదలు పెడితే దాన్ని అంతవరకు చెప్పగలిగే అంత నాలెడ్జ్ ఉంది ఆయనకి. ఆ దేవుడు ఎలా అంటే ఏ హిస్టరీ గురించైనా, మన పురాణం గురించైనా, మన మహాభారతం, మన రామాయణం, దేని క్యారెక్టర్ గురించైనా, ఏ క్యారెక్టర్ గురించైనా బిగినింగ్ టు ఎండింగ్ వరకు ఎలా జరిగింది, ఏం జరిగింది, చిన్న చిన్న పెట్ట కథలతో సహా చెప్పగలరు. ఆయన అంత నాలెడ్జ్ ఉన్న డైరెక్టరు ఈ సినిమాని కానీ మన త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారితో తీస్తే బ్లాస్ట్ అయిపోతాయి థియేటర్లు. అలాగే ఎన్టీఆర్ గారు లైనప్ ఒక్కొక్కటి చూస్తుంటే బాక్స్ ఆఫీసు బద్దలైపోద్ది అనిపిస్తుంది. ఒకటి ఈ సినిమా వార్ 2 వచ్చేసి ఇప్పటికే డబ్బింగ్ స్టార్ట్ అయిపోయింది. డబ్బింగ్ చెప్పేస్తున్నారంట. దాని తర్వాత డ్రాగన్ అనే సినిమాని ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ గారు వేరే లెవెల్లో తీసుకోబోతున్నారు. డ్రాగన్లో ఎన్టీఆర్ లుక్కే మార్చేశారు. సన్నగా చాలా స్లిమ్ లీన్ అయిపోయారు. ప్రశాంత్ నీల్ గారి సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. ఎన్టీఆర్ గారు దానికి యాడ్ అయితే ఎంత పవర్ యాడ్ అవుద్దో మనం సపరేట్గా చెప్పక్కర్లేదు. పవర్ హౌస్కి ఇంకో పవర్ హౌస్ యాడ్ అయినట్టు పోద్ది. దాని తర్వాత నెల్సన్ అనే సినిమా, నెల్సన్ మన జైలర్ డైరెక్టర్ నెల్సన్ గారితో చేసే సినిమా ఖచ్చితంగా డార్క్ కామెడీ ఉంటుంది. కామెడీ మన ఎన్టీఆర్ గారు ఎలా చేస్తారో మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ లెవెల్లో అసలు షూటింగ్లో కాకుండా, సినిమాలో కాకుండా బయట కూడా చాలా పెద్ద కామెడీ చేస్తాడు ఆయన. దాని తర్వాత అదుర్ సినిమాకు చూడొచ్చు ఎంత బాగా కామెడీ చేస్తారో చెప్పాలంటే. ఈ సినిమాలో మాత్రం నెక్స్ట్ లెవెల్ కామెడీ చేస్తారు. దాని తర్వాత త్రివిక్రమ్ గారి సినిమాలో దేవుళ్ళలాగా కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకునే సమయం అది. కాకపోతే ఈ సినిమాలన్నీ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఖచ్చితంగా వన్ బై వన్ ఖచ్చితంగా వస్తాయి. ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.